ఇదే వేమూరి వారి కావేరీ ట్రావెల్ బస్ 19 మందిని చంపేసింది. సజీవ దహనమైపోయారు. వేమూరి వినోద్ కుమార్ అనే అతను నేషనల్ పర్మిట్ తీసుకున్నానని చెప్తున్నాడు. వాడు ఏం చేశాడంటే బస్ ఒక చోట కొన్నాడు, బాడీ ఒక చోట చేయించుకున్నాడు, పర్మిషన్ ఒక చోట తీసుకున్నాడు. బస్సు నడిపేదేమో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. 43 సీట్ల కోసం పర్మిషన్ తీసుకుని దాన్ని స్లీపర్ కోచ్లా మార్చాడు. ఎంత దారుణం అంటే ఆ క్యాబిన్లు కూడా చాలా ఇరుకుగా, అసలు వాడి ఇష్టాన్ని, అసలు నిబంధనల్ని ఈ బస్సు యాజమాన్యం ఎక్కడా పాటించలేదు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించలేదు. ప్రమాదం జరిగినప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది. అసలు అమానుషం. ఆ డ్రైవర్ ఏం చేశాడు? వచ్చింది, ప్రమాదం జరిగింది, బైక్ అతన్ని గుద్దేశాడు. కనీసం అతన్ని కాపాడాలి, పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి కొన్ని నిమిషాల పాటు అక్కడ బస్ ఆపి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. పోనీ ఇక్కడ ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆర్పటానికి ఫోమ్ బాటిల్స్ ఉంటాయి. ఈ బస్సులో ఒక్క బాటిల్ లేదు. అంటే నిర్లక్ష్యం అనేది పరాకాష్ఠకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. పోనీ ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, మంటలు లోపలికి వస్తున్నాయి, పొగ కమ్ముకుంటుంది, డోర్ ఓపెన్ చేద్దామన్న స్పృహ డ్రైవర్కు లేదు అంటే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యానికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. అంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఒక పక్క అయితే, ఈ డ్రైవర్ కకృతి మరో పక్క. డ్రైవర్లు బస్సులో కూర్చున్న వాళ్ళ లెక్క ఉంటుంది. వాళ్ళు ఏదో తక్కువ డబ్బుకు తీసుకొని ఆ లగేజ్ పెట్టే క్యాబిన్లో ఇద్దరికి చోటిచ్చారు. వాళ్ళిద్దరు అందులో సజీవ దహనం అయిపోయారు. అంటే యాజమాన్యాలు ఎలా డ్రైవర్ల పట్ల వాళ్ళకి కడుపు నిండా తిండి శాలరీ ఇస్తే ఇలాంటి చీప్ టాక్టిక్స్కి పాల్పడరు. డబ్బు లేదు కదా అని ఆ 2 ఛార్జీలు మిగిల్చుకోవడానికి వాళ్ళిద్దరిని లోపల ఆ లగేజ్ క్యాబిన్లో పండుకోబెట్టడంతో వాళ్ళు కూడా అక్కడ సజీవ దహనమయ్యారు. చాలా దారుణం. అంటే ఇంత దారుణమైన వ్యవస్థకు కారణం ఇది నిజంగా టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఒక దుర్ఘటన అనే కంటే వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఈ దుర్ఘటన ఎత్తి చూపిస్తుంది. అసలు ఈ అధికారుల వైఫల్యం, అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి తనిఖీలు చేస్తూ ఉండాలి, అది చేయలేదు. ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇలాంటి ట్రావెల్ నిర్వాహకుల వెనుక పెద్ద పొలిటికల్ లీడర్లు ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ అండతోనే వీళ్ళు ఇష్టానుసారంగా దందా చేస్తూ డబ్బు మిగుల్చుకోవడానికి ఒకే నంబర్పై 2 సైడ్ల నుంచి బండ్లు తిప్పుతూ ఉండడం, అసలు మినిమం ఈ సేఫ్టీ మెజర్స్ కూడా పాటించకపోవడం అనేది ఈ ప్రమాదంలో మనకు కనిపిస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత వచ్చారు, హై పవర్ కమిటీని విచారణ జరిపిస్తాం దాంతో అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి కమిటీలు చాలా విచారణ చేశాయి, మనం చూసాం. 2013లో జరిగిన యాక్సిడెంట్, అది 45 మందిని అప్పట్లో సజీవ దహనమయ్యారు. తర్వాత ఏమైంది? చాలా ఆందోళనలు, ఎన్ని ఆందోళనలు చేసినా కనీసం వాళ్లకు రావాల్సిన న్యాయం కూడా కొంతమంది బాధితులకు అందలేదు. వాళ్ళంతా రోడ్లపైకి ఎక్కి కొన్ని ఏళ్ల పాటు ధర్నాలు చేయడం కూడా గతంలో మనం చూసాం. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు 1-2 రోజులు దానిపైన సీరియస్గా మాట్లాడుతుంటారు. ఆ బాధితులకు ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అటుపక్క ఆంధ్ర, ఇటుపక్క తెలంగాణ ప్రభుత్వాలు కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా ఈ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబాల పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే. అయితే వాళ్ళకి రావాల్సిన న్యాయం అందడంలో కూడా ఈ 2-3 రోజుల తర్వాత వాళ్ళంతా మళ్ళీ రోడ్లపై, అంటే గతంలో పాలెం సంఘటనలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరగకపోద్దా అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే ఒక్క యాజమాన్యం ఎవరైతే ఈ వేమూరి వినోద్ కుమార్ ఉన్నాడో వాడి నిర్లక్ష్యానికి 19 మంది సజీవ దహనమయ్యారు. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల పాలయ్యాయి. అయితే వీడికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.